హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఈరోజు అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి, సో మీ పర్సన్ మీ కోపాన్ని మాత్రమే చూస్తున్నారా? సో ప్రేమను కూడా చూస్తూ ఉన్నారా? బట్ ప్రేమను చూస్తూ ఉంటే గ్యాప్ ఎందుకు ఎరైజ్ అవుతూ ఉంది, గ్యాప్ ఎందుకు వస్తూ ఉంది అనే దానికి సంబంధించి మనం ఈరోజు అయితే ఒక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి. చూద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది. సో ఎందుకు చిన్న గ్యాప్ అనేది వస్తూ ఉంది, ఆ గ్యాప్ అనేది తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు, సో ఎలాంటి ఆలోచనలతో ముందుకెళ్తూ ఉన్నారు, రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నామండి. స్టార్ట్ చేద్దాం. మన రీడ్ అయితే వెంటనే స్టార్ట్ చేద్దాం. యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తెద్దాం. సో యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దామండి. ఓకే, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా ఛానల్ మీద ఎలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మనమైతే ఇంక లేట్ చేయకుండా రీడ్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో మీ పర్సన్ మీ కోపాన్ని మాత్రమే చూస్తున్నారా? ప్రేమను కూడా చూస్తూ ఉన్నారా? బట్ ప్రేమను చూస్తూ ఉంటే చిన్న చిన్న గ్యాప్స్ అనేవి ఎందుకు వస్తూ ఉన్నాయి? రిలేషన్లో ప్రాబ్లమ్స్ని ఎందుకు ఫేస్ చేస్తూ ఉన్నారు? యూనివర్స్ ఏం చెప్తుంది? టారో ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది? సో మీ పర్సన్ ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు ప్రస్తుతం, ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతూ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నామండి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో అండ్ 1 2 3 4 5 and 6 7 8 9 అండ్ 10. ఓకే, సో ఫ్రెండ్స్ మనమైతే 10 కార్డ్స్ తీసాం. సో లాంగ్ రీడ్ అయితే చేయబోతూ ఉన్నా. చూద్దాం ఈ యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తుంది టారో ద్వారా అనేది అయితే మనం ఈ లాంగ్ రీడ్లో అయితే చూద్దాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, సో యూనివర్స్ చెప్తూ ఉంది చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. బర్డన్స్ ఉన్నాయి, బరువు బాధ్యతల్ని మోసుకుంటూ, ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని చాలా ముందుకు తీసుకొని వెళ్తున్నారు. రెస్పాన్సిబిలిటీస్ మోసుకుంటూ సో ముందుకెళ్తూ ఉన్నారు. జాబ్ పరంగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. సో అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటూ, ముఖ్యంగా ఓవర్కమ్ చేసుకుంటూ, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే వాటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ సో ముందుకెళ్తూ ఉన్నారు. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. హార్డ్ వర్క్కి తగినటువంటి సో రికగ్నైజేషన్ కోసం చూస్తూ ఉన్నారు. సో రికగ్నైజేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఆ లైఫ్లో ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. వీటితో పాటు రిలేషన్లో కూడా కంటిన్యూ అవుతూ ఉన్నారు. వాటి గురించి కూడా రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్ ఎలా ఉంటుంది, ఎలా ముందుకెళ్తూ ఉంది, ఒక స్ట్రాంగ్ బాండ్ ఉంటుందా, ఉండదా రిలేషన్లో? సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, వీటి గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తోటి ముందుకెళ్ళేటప్పుడు, సో ఇంత హార్డ్ వర్క్ చేసేటప్పుడు, సో కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ఏదైనా సో కొంత కోపాన్ని ప్రదర్శించిన మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద కావచ్చు, ఫ్రెండ్స్ మీద కావచ్చు, మీ పర్సన్ మీద కావచ్చు, సో కొంత కోపాన్ని ప్రదర్శించినా సరే, సో ఎక్కడైనా సరే సో అవతల వ్యక్తి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాడు అనేది సో ముఖ్యమైనటువంటి పాయింట్ అది. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ పర్సన్ కానివ్వండి, లేదంటే సో ఫ్రెండ్స్ కానివ్వండి, ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. సో కొన్ని సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శించవచ్చు. సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తోటి సో మనం ముందుకెళ్ళేటప్పుడు జాబ్ చేసేటువంటి సిచ్యువేషన్స్లో కానివ్వచ్చు, హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం. సో తగినటువంటి రికగ్నైజేషన్ ఉండదు. కొన్ని సందర్భాల్లో మనం బర్న్అవుట్ అవుతూ ఉంటాం.
సో కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. సో అవతల వ్యక్తి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు, ఖచ్చితంగా మీ గురించినటువంటి తెలిసినటువంటి సో మీరు ఏ విధంగా రెస్పాన్సిబిలిటీస్‌ని మీరు మోసుకుంటూ ముందుకెళ్తున్నారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, జాబ్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, సో వీటన్నిటి గురించి తెలిసినటువంటి వ్యక్తి అయితే సో ఖచ్చితంగా పాజిటివ్‌గానే రిసీవ్ చేసుకుంటారు. సో ఇక్కడ ముఖ్యంగా మీరు ప్రదర్శించినటువంటి కోపాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. సో పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటారు. మీరెంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, సో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ తోటి ముందుకెళ్తున్నారు. సో కొంతమందికి సో ఆ విషయం అనేది తెలిసుండొచ్చు. లేదు కొంతమందికి ఆ విషయం అనేది తెలియకుండా ఉండొచ్చు. సో తెలిసినా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, సో తెలియకపోయినా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది సో ఖచ్చితంగా సో మనం చూడవలసినటువంటి అంశం. సో ఇక్కడ మనం రీడ్ చేస్తూ ఉన్నాం. మీ పర్సన్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే, ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే మీరెప్పుడైనా సో కోపాన్ని ప్రదర్శించినప్పుడు సో ఆ కోపాన్ని కోపంగానే తీసుకుంటూ ఉన్నారా? సో నా మీద కోపం ప్రదర్శించారా అనేటువంటి సో విధానంలోనే తీసుకుంటూ ఉన్నారా? లేదు మీరు ప్రదర్శించినటువంటి కోపంలో సో ప్రేమను కూడా చూస్తూ ఉన్నారా? సో కొన్ని కొన్ని విషయాల్లో మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించొచ్చు. ఒక రిలేషన్ యొక్క స్ట్రాంగ్ బాండ్ గురించి ఆలోచించొచ్చు. సో ఇలాంటి సో థింగ్స్ చేస్తే మన రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది. లేదు కెరియర్‌లో మనం ఇలా ఒక మంచి ప్లాన్స్ తోటి ముందుకెళ్దాం, ఫైనాన్షియల్‌గా ఎలా చేద్దాం అనేటువంటి ఆలోచనల్ని మీరు షేర్ చేసుకోవచ్చు. అది మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కానివ్వచ్చు, మీ పర్సన్‌తో కానివ్వచ్చు. సో ఇంకెవరితో అయినా సరే మీరు ఖచ్చితంగా షేర్ చేసుకోవచ్చు. అలా షేర్ చేసుకున్నప్పుడు కూడా సో అవతల పర్సన్ సో ఎలాంటి ఒపీనియన్‌తో ఉన్నారు. ముఖ్యంగా సో మీ ఒపీనియన్‌తో మ్యాచ్ అయిందా లేదా? సో ఇద్దరు ఒపీనియన్స్ ఒకటే విధంగా ఉన్నాయా లేదా? సో అక్కడ ఒకటే విధమైనటువంటి ఒపీనియన్స్ లేనప్పుడు మళ్ళీ డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ అవతల పర్సన్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, సేమ్ మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అదే విధంగా ఆలోచిస్తున్నారా లేదా? ఒకవేళ అదే విధంగా ఆలోచించినా సో మీరు ప్రదర్శించినటువంటి కోపాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, ముఖ్యంగా మీ పర్సన్ ఏ విధంగా సో రిసీవ్ చేసుకుంటున్నారు అనే దానికి సంబంధించి మనమైతే చూద్దామండి. ఇంకా కార్డ్స్‌లో మనకి యూనివర్స్ ఏం చెప్తుందనే దానికి సంబంధించి చూద్దాం. బట్ మీరైతే ప్రస్తుతానికి సో అన్ని రెస్పాన్సిబిలిటీస్‌ని బేర్ చేస్తూ ఉన్నారండి. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. రెస్పాన్సిబిలిటీస్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. రెస్పాన్సిబిలిటీస్ సో ఇంకా పెరుగుతూ ఉన్నాయి. సో పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో వాటిని ఎలా మనం సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకొనెళ్ళాలి, సో ఎలా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనే దాని గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారండి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో కొంత కోపాన్ని ప్రదర్శించడం కూడా జరుగుతూ ఉంది. సో ఆ ప్రదర్శించినటువంటి కోపాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా తీసుకుంటూ ఉన్నారు, సో మీరు ప్రదర్శించినటువంటి కోపాన్ని సో కోపంగానే రిసీవ్ చేసుకుంటున్నారా, లేదంటే సో ఆ ప్రేమను వెతుకుతూ ఉన్నారా, సో అందులో ప్రేమను చూస్తూ ఉన్నారా, సో అనే దానికి సంబంధించి కూడా సో మనమైతే రీడ్ చేయబోతున్నాం. అప్పుడు చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది. ఫుల్ రీడ్ అయితే చేయబోతున్నాం దానికి సంబంధించి. సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. ముఖ్యంగా మీ పర్సన్ ఎమోషనల్‌గా చాలా స్టేబుల్‌గా ఉన్నారండి. సో ఎక్కడ మీరు కొన్ని సందర్భాల్లో ఎమోషనల్‌గా బర్న్‌ఔట్ అయినా, సో కొంత కోపాన్ని ప్రదర్శించినా సరే మీ పర్సన్ మాత్రం సో ఎమోషనల్‌గా చాలా స్టేబుల్‌గానే ఉంటున్నారు. ఎమోషనల్‌గా స్టేబుల్‌గానే ముందుకెళ్తూ ఉన్నారు, ఆలోచిస్తున్నారు. సో ముఖ్యంగా మీరు ప్రదర్శించేటువంటి కోపం ఏదైతే ఉందో ఆ కోపాన్ని సో ఖచ్చితంగా కోపంగా రిసీవ్ చేసుకోవట్లేదు. పైకి కోపంగా రిసీవ్ చేసుకున్నట్లు కనపడినా బట్ లోపల మాత్రం సో ఆలోచిస్తూ ఉన్నారు. ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఎలాంటివి జరిగుండొచ్చు. సో రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి, సో జాబ్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, అది ఆలోచిస్తూ ఉన్నారు వాటి గురించి. సో ఇలాంటి సిట్యుయేషన్స్ వల్ల మన మీద కోపాన్ని ప్రదర్శించారు కదా అనేటువంటి అండర్‌స్టాండింగ్‌కి అయితే వస్తూ ఉన్నారండి. అలానే చూస్తూ ఉన్నారు కూడా. సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. సో ఇలా రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా జాబ్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇందాక మనం రీడింగ్‌లో చెప్పుకున్నట్లుగా సో కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో కొంత కోపాన్ని ప్రదర్శించినా సరే, ప్రదర్శించినటువంటి కోపంలో సో ఖచ్చితంగా ప్రేమను కూడా చూస్తూ ఉన్నారు. అంటే నా కెరియర్ కోసమే కదా, రిలేషన్ యొక్క స్ట్రాంగ్ బాండ్ కోసమే కదా చెప్తూ ఉంది. సో రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు అనేటువంటి ఒక ఒపీనియన్‌కి అయితే వస్తున్నారు. ఖచ్చితంగా ఆలోచన అయితే రిలేషన్‌కి సంబంధించి ఉంది. కొన్నిసార్లు కోపాన్ని ప్రదర్శించినా సరే సో అది రిలేషన్ కోసం అయి ఉండొచ్చు, లేదంటే కెరియర్ గురించి అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్‌గా ఒక స్ట్రెంథెన్ అయి ఉండాలి, ఫైనాన్షియల్‌గా బాగుండాలి అనేటువంటి విషయాల గురించి అయి ఉండొచ్చు. సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటి విషయాల్లో కొంతవరకు సో కోపాన్ని ప్రదర్శించినా సరే ఖచ్చితంగా పాజిటివ్‌గానే రిసీవ్ చేసుకుంటున్నారండి. ఎక్కడ కూడా నెగెటివ్‌గా రిసీవ్ చేసుకోవట్లేదు. బట్ పైకి మాత్రం కొంత కోపాన్ని కోపంగానే చూస్తూ ఉన్నారు. నా మీద సీరియస్ అయ్యారు అనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు. బట్ లోపల మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు. సో ఎందుకు సీరియస్ అయ్యారు, ఎందుకు కోపంగా ఉన్నారు, ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఆ కోపాన్ని ప్రదర్శించారు, సో ఆ సిట్యుయేషన్స్ మళ్ళీ సో కొన్ని కొన్ని సందర్భాల్లో అలాంటి సిట్యుయేషన్స్‌లో కోపాన్ని ప్రదర్శించినా సరే సో ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉంటున్నారు. ఎక్కడ కూడా మీ పర్సన్ బర్న్‌ఔట్ అవ్వట్లేదండి. తిరిగి కోపాన్ని అయితే ప్రదర్శించట్లేదు. ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు, అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు. సో ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పేసి
కూల్‌గానే అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ కేరింగ్ కూడా చూపిస్తూ ఉన్నారు. మంచి కేరింగ్ చూపిస్తూ ఉన్నారు. అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీ పార్ట్నర్ కానివ్వచ్చు, మీ పర్సన్ కానివ్వచ్చు, మీ ఫ్రెండ్స్ కానివ్వచ్చు. మంచి అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారండి. ఇలా చేద్దాం, ఇలా కెరియర్‌కి సంబంధించి ఇలా ప్లాన్స్ చేద్దాం. ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్స్‌కి సంబంధించి ఫైనాన్షియల్ డెసిషన్స్‌లో కానీ, ఫైనాన్షియల్‌గా తీసుకునేటువంటి నిర్ణయాల్లో కానివ్వచ్చు, లేదు బిజినెస్ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల్లో కానివ్వచ్చు, ముఖ్యంగా బిజినెస్ యొక్క ఎక్స్‌పాన్షన్‌లో కానివ్వచ్చు. వీటన్నిటిలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇలాంటి డెసిషన్స్ ఆలోచించి నిర్ణయాలు చెప్తూ ఉన్నారండి. ఇలాంటి డెసిషన్స్ మనం తీసుకుంటే బావుంటుంది. ఇలా చేద్దాం అనేటువంటి ఒక డెసిషన్స్ అయితే మీకు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఒపీనియన్ ఏదైతే ఉందో, వాళ్ళ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీతోటి షేర్ చేసుకోవటానికి చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారండి. ఖచ్చితంగా వాళ్ళు చెప్పేటువంటి డెసిషన్స్ కూడా లేదు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలకు కూడా మీరు ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మీ పర్సన్ మాత్రం చాలా కేరింగ్ చూపిస్తూ ఉన్నారండి. ఎమోషనల్‌గా స్టేబుల్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా మీరు కోపాన్ని ప్రదర్శించినటువంటి సిట్యుయేషన్స్‌లో ఎక్కడ కూడా ఎమోషనల్‌గా బ్యాలెన్స్ తప్పట్లేదండి. చాలా ఎమోషనల్‌గా చాలా స్టేబుల్‌గా ఉన్నారు. బ్యాలెన్స్‌డ్‌గా ఉంటున్నారు. బ్యాలెన్స్‌డ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. చాలా ఒక గ్రోత్ ఉండేటువంటి ఒపీనియన్స్ చెప్తూ ఉన్నారండి. పాజిటివ్ గ్రోత్ ఉండేటువంటి ఒపీనియన్స్ చెప్తూ ఉన్నారు. అలాంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. డెసిషన్స్ తీసుకుంటున్నారు. తీసుకున్నటువంటి డెసిషన్స్ మీతోటి షేర్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. బట్ కొన్ని సందర్భాల్లో కోపం ప్రదర్శించినటువంటి సందర్భాల్లో రిలేషన్‌లో కొంత గ్యాప్ రావటానికి అవకాశం అయితే ఉంది. కొన్ని సిట్యుయేషన్స్‌లో కోపంగానే తీసుకున్నటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి సిట్యుయేషన్స్‌లో కొంత గ్యాప్ అనేది రావటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తుంది. బట్ గ్యాప్ వచ్చినా సరే ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో ఆ గ్యాప్ అనేది వెంటనే తగ్గిపోతూ ఉంది. మళ్ళీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మనం ఇందాక ప్రీవియస్ రీడింగ్‌లో కూడా చెప్పుకున్నామండి. బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. ముఖ్యంగా బ్యాలెన్సింగ్ డెసిషన్స్ తీసుకోగలుగుతున్నారండి మీ పర్సన్. ఎక్కడ కూడా స్టేబుల్‌గా ఎమోషనల్‌గా బర్న్‌ఔట్ అవ్వట్లేదు. చాలా స్టేబుల్‌గా ఆలోచిస్తున్నారు. మీరు కోపాన్ని ప్రదర్శించినా సరే, రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు. మీరు రిలేషన్ గురించి ఏ విధంగా అయితే ఆలోచించి కొన్ని సిట్యుయేషన్స్‌లో కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. బట్ మీ పర్సన్ మాత్రం చాలా పాజిటివ్‌గానే రిసీవ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మీరు చూపించేటువంటి కేరింగ్ కానివ్వచ్చు, మీరు ఇచ్చేటువంటి అడ్వైజెస్ కానివ్వచ్చు, వీటన్నిటి పట్ల చాలా పాజిటివ్ థింకింగ్ తోటున్నారు. ఎక్కడైనా సరే గ్యాప్స్ అరైజ్ అయినప్పుడు కోపాన్ని కోపంగానే తీసుకుంటే చిన్న గ్యాప్ అనేది అరైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. చిన్న గ్యాప్ అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ వచ్చినటువంటి గ్యాప్ అనేది ఖచ్చితంగా మీ పర్సన్ చొరవతోటి, మీ పర్సన్ తీసుకునేటువంటి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి, మీ పర్సన్ చూపించేటువంటి కేరింగ్ తోటి ఖచ్చితంగా మళ్ళీ ఆ గ్యాప్ అయితే రెడ్యూస్ అయిపోతుంది. ఆ గ్యాప్ అయితే తగ్గిపోతూ ఉందండి. ఖచ్చితంగా గ్యాప్ ఎలా తగ్గాలి అనే దానికి సంబంధించి, ఎలా తగ్గించుకోవాలనే దానికి సంబంధించి ఇద్దరు కూడా ప్రయత్నం అనేది చేస్తున్నారు. మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ పర్సన్ ప్రయత్నం చేస్తున్నారు. గ్యాప్ గురించి ఎక్కడా ఆలోచించట్లేదు. వచ్చేటువంటి గ్యాప్ గురించి. అది షార్ట్ టర్మ్‌గానే ఉంటుంది. చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. బట్ రిలేషన్ గురించి, ఒక రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. రిలేషన్‌లో ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు. రిలేషన్‌లో ఎక్కడా కూడా ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు అనేవి రాకూడదు అనేటువంటి దాని గురించి ఇద్దరూ కూడా ఒకే ఒపీనియన్ తోటి ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఒపీనియన్ డిఫరెన్సెస్ వచ్చినా సరే మీ పర్సన్ మళ్ళీ చొరవతోటి ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయాలతోటి చాలా కూల్‌గా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఒక మంచి తీసుకున్నటువంటి డెసిషన్స్‌ని ఒక మంచి వాతావరణంలో మీకు చెప్తూ ఉన్నారు. ఇలా మనం ముందుకెళ్తే బావుంటుంది. రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి వెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నారు. ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. తీసుకునేటువంటి డెసిషన్స్ కానీ ఖచ్చితంగా పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్‌కి మీ పర్సన్ ఖచ్చితంగా ఒక టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళటానికి, ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళి సక్సెస్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఒక మంచి డ్రీమ్ ఏదైతే ఉందో, మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా కెరీర్ బాగుండాలి, ఫైనాన్షియల్‌గా సక్సెస్ అవ్వాలి, ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. బట్ మీరు ఏదైనా సిట్యుయేషన్స్‌లో కోపంగా ప్రదర్శించినా సరే మీ పర్సన్ ఆ సిట్యుయేషన్స్‌లో లేదా ఎట్ ద మూమెంట్ కొంత కోపాన్ని తిరిగి మీ మీద ప్రదర్శించినా సరే ఆలోచిస్తున్నారు. ఎందుకు కోపాన్ని ప్రదర్శించారు? ఏ సిట్యుయేషన్‌లో ఆ కోపాన్ని ప్రదర్శించారు? ఎలాంటి బాధ్యతలను మోస్తూ ఉన్నారు?
సో జాబ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? సో కెరియర్ గురించి ఎలాంటి ప్లాన్స్ చేస్తూ ఉన్నారు? సో మన కెరియర్ కోసమే కదా ఇది చెప్పింది. మన రిలేషన్ కోసమే కదా ఇలాంటి కోపాన్ని ప్రదర్శించింది అనేది ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి. ఆ ఆలోచన ఏదైతే ఉందో, ఆ పాజిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో, సో అది ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళటానికి గాని, ఇన్నర్ హ్యాపీనెస్ ముఖ్యంగా ఏదైతే రిలేషన్‌లో ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటుందో, ఆ ఇన్నర్ హ్యాపీనెస్ ఇంకా పెరగటానికి గానీ, ఒక మంచి సిట్యుయేషన్స్ ఏదైతే ప్రీవియస్‌గా మీరు హ్యాపీ మూమెంట్స్‌ని ఫేస్ చేశారో, అలాంటి హ్యాపీ మూమెంట్స్‌ని మళ్ళీ ఫేస్ చేయడానికి గానీ, ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వటానికి, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయ్యి సక్సెస్‌ఫుల్‌గా మీరు లైఫ్‌లో ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి. ఒక మంచి గైడెన్స్ కూడా యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా కొన్ని సిట్యుయేషన్స్‌లో నెగెటివ్ థాట్స్‌లోకెళ్ళటం. ముఖ్యంగా ఏదైతే మనం రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయో, ఏదైతే హార్డ్ వర్క్ పెరుగుతూ ఉందో, హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ రావట్లేదో, అలాంటి సిట్యుయేషన్స్‌లో కొంత బర్న్‌ఔట్ అవ్వటం, కోపాన్ని ప్రదర్శించడం, నెగెటివ్ థాట్స్‌లోకెళ్ళటం. ఇవన్నీ కూడా జనరల్‌గా జరుగుతూ ఉంటాయండి లైఫ్‌లో. ప్రాబ్లమ్స్, హ్యాపీనెస్ ఏ విధంగా అయితే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయో, ఇలాంటి సిట్యుయేషన్స్ కూడా లైఫ్‌లో జనరల్‌గా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా మీ పర్సన్ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు అందిస్తూ ఉన్నారు. మీ పర్సన్ కానివ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు, ఫ్రెండ్స్ కానివ్వచ్చు, అలాంటి సిట్యుయేషన్స్‌లో ముఖ్యంగా మీరు ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నటువంటి సిట్యుయేషన్స్‌లో ఏదైతే మీకు మీరు ఆలోచిస్తూ ఉన్నారో, కొంత నెగెటివ్ థాట్స్ చేస్తూ ఉన్నారో, లేదు నెగెటివ్ థాట్స్‌లోకి వెళ్తూ ఉన్నారో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మీ పర్సన్ గాని లేదు ఫ్యామిలీ మెంబర్స్ గానీ, మీ ఫ్రెండ్స్ గానీ, వాళ్ళిచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతోటి తిరిగి మళ్ళీ అంతే ఉత్సాహంగా మీరు వర్క్ చేయడానికి, అంతే ఉత్సాహంగా లైఫ్‌లో మీరు ముందుకెళ్ళటానికి, సక్సెస్ వైపు దూసుకొనెళ్ళటానికి, మీరేదైతే డైరెక్షన్ సెలెక్ట్ చేసుకున్నారో, మీరేదైతే ఒక ఎయిమ్ పెట్టుకున్నారో, ఖచ్చితంగా దాని వైపు మీరు ఆగకుండా ప్రయాణం చేయడానికి వాళ్ళిచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీ పర్సన్, మీరు కోపాన్ని ప్రదర్శించినా సరే, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఎంత ట్రై చేసినా సరైనటువంటి రికగ్నైజేషన్ అనేది రాకపోవడం, రెస్పాన్సిబిలిటీస్ పెరగడం. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా మీ పర్సన్ కొన్ని సందర్భాల్లో మీరు కోపాన్ని ప్రదర్శించిన అది మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద కావచ్చు, ఫ్రెండ్స్ మీద కావచ్చు, మీ పర్సన్ మీద కావచ్చు, కోపాన్ని ప్రదర్శించినా సరే, ముఖ్యంగా మీ పర్సన్ ఆ కోపాన్ని అట్ ద మూమెంట్ కోపంగా రిసీవ్ చేసుకున్నా సరే, తర్వాత మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు. మీకు కావాల్సినటువంటి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. మీకు కావాల్సినటువంటి పాజిటివ్ ఎనర్జీని అందిస్తూ ఉన్నారు. చాలా వాల్యుబుల్ అడ్వైజెస్‌ని ఇస్తూ ఉన్నారండి. ఇలా వెళ్తే మన లైఫ్‌లో సక్సెస్ అవుతాం. ఇలా వెళ్తే మన రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది. ఇలా మనం వెళ్దాం. కెరియర్‌లో మనం ఇలా సెటిల్ అవుదాం. ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా డెసిషన్స్ ఇలా తీసుకుందాం. మనం ఇలా ఫైనాన్షియల్‌గా డెసిషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. రిలేషన్‌లో ఎక్కడ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మనకొచ్చేటువంటి ఛాన్స్ ఉండదు అని చెప్పేసి ఆ అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో చాలా వాల్యుబుల్ అడ్వైజెస్ మీకిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు కూడా ఆ అడ్వైజెస్ రిసీవ్ చేసుకోవటానికి రెడీగా ఉన్నారు. రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. కొన్ని అడ్వైజెస్‌ని ఫాలో అవుతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. వాళ్ళు చూపించేటువంటి కేరింగ్ ముఖ్యంగా అలాంటి సిట్యుయేషన్స్‌లో మీ మీద ఏ కేరింగ్ అయితే చూపిస్తూ ఉన్నారో, మీ పర్సన్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ, లేదు ఫ్రెండ్స్ గానీ ఏ కేరింగ్ అయితే చూపిస్తూ ఉన్నారో, నిజంగా ఆ కేరింగ్ అనేది చాలా వాల్యుబుల్. ఆ కేరింగ్ వల్ల మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది గ్రోత్ అవుతుంది. తిరిగి మళ్ళీ మనం సక్సెస్ వైపు దూసుకొనెళ్ళటానికి, సక్సెస్ వైపు వెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మీరు చాలా లక్కీ. ఇలాంటి ఒక పర్సన్ మీ లైఫ్‌లో ఉన్నందుకు, లేదు ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ మీ లైఫ్‌లో ఉన్నందుకు, లేదు ఇలాంటి ఫ్రెండ్స్ మీ లైఫ్‌లో ఉన్నందుకు, ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి ఫ్రెండ్స్ మీ లైఫ్‌లో ఉన్నందుకు, లేదు పర్సన్ మీ లైఫ్‌లో ఉన్నందుకు, సో లేదు ఫ్యామిలీ మెంబర్స్ మీ లైఫ్‌లో ఉన్నందుకు చాలా మీరు లక్కీ అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఆ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కొన్ని సార్లు ఆల్ ఆఫ్ సడెన్ చేంజెస్ రావటం. ఆ చేంజెస్ అనేవి కొంత నెగెటివ్‌గా ఉండటం. ఆ నెగెటివ్ ఇంపాక్ట్ మన మీద ఉండటం. అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా కొంత కోపాన్ని మనం ప్రదర్శించేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. బట్ చాలా కంట్రోల్డ్‌గా ఉండాలని చెప్పేసి యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. సో చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. వచ్చేటువంటి చేంజ్ కొన్ని సందర్భాల్లో పాజిటివ్‌గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నెగెటివ్‌గా ఉంటుంది. పాజిటివ్‌గా ఉన్నప్పుడు హ్యాపీ. బట్ నెగెటివ్‌గా ఉన్నప్పుడు మాత్రం మనం చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. చాలా కంట్రోల్డ్‌గా ఉండాలి. ముఖ్యంగా అలాంటి సిట్యుయేషన్స్‌లో తీసుకునేటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బ్యాలెన్స్‌డ్‌గా మనం తీసుకోవాలి.
ఎందుకంటే మన లైఫ్ అంతా కూడా అప్పుడు మనం తీసుకునేటువంటి డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఖచ్చితంగా మనం లైఫ్‌లో సక్సెస్ వైపు దూసుకొని వెళ్ళాలి అంటే, సో, వచ్చేటువంటి చేంజ్ ఎప్పుడైతే నెగెటివ్‌గా ఉంటుందో, అప్పుడు మనం తీసుకునేటువంటి డెసిషన్స్ అనేవి చాలా పాజిటివ్‌గా ఉండాలి. ఆ తీసుకునేటువంటి డెసిషన్స్ అనేవి ఖచ్చితంగా మన కెరియర్‌కి మనల్ని సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళే విధంగా ఉండాలి అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అప్పుడు మనకిచ్చేటువంటి అడ్వైజెస్ మన ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ, లేదు మన పర్సన్ గానీ ఆ టైంలో మనకిచ్చేటువంటి అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వాల్యుబుల్ అయిన అడ్వైజెస్. సో, వాటిని ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయాలి. ఆ అడ్వైజెస్‌ని కూడా మనం వినాలి. సో, అవి ఖచ్చితంగా మన కెరియర్‌కి ఉపయోగపడతాయి అనుకుంటే, ఆ అడ్వైజెస్‌ని కూడా మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి మంచి గైడెన్స్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉందండి. అండ్ సో, ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. మనం ఇందాక రీడింగ్‌లో కూడా మనం చెప్పుకున్నాం. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి. చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. సో, మీరు వెళ్ళేటువంటి దారిలో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. మీరు వెళ్ళేటువంటి దారిలో హార్డ్ వర్క్ పెరుగుతూ ఉంది. బట్ మీరు వెళ్ళేటువంటి దారిలోనే మీకు మంచి అడ్వైజెస్ ఇచ్చేటువంటి వ్యక్తులున్నారు. సో, మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి వ్యక్తులున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొనెళ్ళేటువంటి వ్యక్తులు గూడా ఆ దారిలోనే ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నా, ఇంత హార్డ్ వర్క్ తోటి మీరు వెళ్తూ ఉన్నా సరే, సో, కొన్ని సందర్భాల్లో మీరు కోపాన్ని ప్రదర్శించినా సరే, సో, మీకు మంచి వాల్యుబుల్ అడ్వైసెస్ ఇచ్చేటువంటి పర్సన్స్ గానీ, మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి పర్సన్స్ గానీ మీ లైఫ్‌లో ఉన్నారు. సో, ఖచ్చితంగా మీరు వెళ్ళేటువంటి దారిలో ఇలాంటి చేంజెస్ ఉన్నా సరే, ఖచ్చితంగా మీరు సక్సెస్ వైపు వెళ్ళి సక్సెస్‌ని అందుకోవటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరు ప్రదర్శించేటువంటి కోపాన్ని కోపంగానే రిసీవ్ చేసుకున్నా సరే, సో, వాళ్ళ దగ్గర నుంచి మాత్రం ఖచ్చితంగా ఒక మంచి వాల్యుబుల్ అడ్వైజెస్ మీకు అందుతూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా అడ్వైజెస్ మొత్తాన్ని కూడా ఫాలో అవ్వటానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు లైఫ్‌ని. వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ గానీ, పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్‌ని కానీ, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి, మీ పర్సన్ దగ్గర నుంచి వచ్చేటువంటి అడ్వైజెస్‌ని కానీ, సో, చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. మీకు మంచిది అనిపించిన దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ అండ్ కొన్ని సందర్భాల్లో చాలా డిఫికల్టీ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారండి. ముఖ్యంగా జాబ్ చేసేటువంటి సిట్యుయేషన్స్‌లో కానివ్వచ్చు, లేదు వర్క్‌లో కానివ్వచ్చు, లేదంటే పెరుగుతున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ విషయాల్లో కానివ్వచ్చు, లేదంటే రిలేషన్‌షిప్‌కి సంబంధించి కానివ్వచ్చు. సో, చాలా డిఫికల్టీ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. డిఫికల్టీ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారండి. సో, ఖచ్చితంగా ఇందాక మనం రీడింగ్‌లో చెప్పుకున్నట్లుగా అందరూ గూడా మీకు హెల్ప్ చేయడానికి, ముఖ్యంగా వాళ్ళ యొక్క వాల్యుబుల్ అడ్వైజెస్ మీకు ఇవ్వటానికి కూడా అందరూ సిద్ధంగా ఉన్నారండి. వాళ్ళ ఒపీనియన్స్ ఖచ్చితంగా మీతోటి షేర్ చేసుకోవటానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ అడ్వైజెస్ కూడా మీకు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ వాల్యుబుల్ అడ్వైజెస్‌ని మీతోటి షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇలా వెళ్తే మనం సక్సెస్ అవుతాం. ఇలా వెళ్ళండి అని చెప్పి సో, చెప్పేటువంటి వాళ్ళు కూడా మీ లైఫ్‌లో ఉన్నారు. సో, ఖచ్చితంగా అలాంటి అడ్వైజెస్ కూడా వస్తూ ఉన్నాయండి. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో కొంచెం డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో, ఎలా వెళ్ళాలి ముందుకి? ఏ డెసిషన్స్ తోటి ముందుకెళ్ళాలి? సో, మన ఫ్యామిలీ మెంబర్స్ గానీ, మన పర్సన్ గానీ ఈ డెసిషన్స్ చెప్పారు. ఆ డెసిషన్స్ మంచిదా? కాదా? అనేటువంటి ఒక ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళటం, ఇంకా ఆలోచించడం. ఆ డెసిషన్స్ గురించి ఆలోచించడం, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామా? వద్దా? అనేటువంటి ఒక థాట్‌లోకి వెళ్ళటం. మీ దగ్గర ఒక డెసిషన్ ఉండొచ్చు. లేదు మీ పర్సన్ దగ్గర నుంచి ఇంకొక డెసిషన్ రావచ్చు. రెండిటిని కంపేర్ చేయొచ్చు. సో, కంపేర్ చేసి దేన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం? ఏది సెలెక్ట్ చేసుకుంటే సక్సెస్ అవుతాం? అనేటువంటి కొన్ని సందర్భాల్లో డిఫికల్టీగా ఫీల్ అవ్వటం. సో, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయండి. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి వచ్చేటువంటిది, లేదు మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి సో, డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డెసిషన్స్‌ని కూడా మీరు కన్సిడర్ చేయండి. సో, ఖచ్చితంగా మీరు సక్సెస్ వైపు వెళ్ళడానికి ఆ డెసిషన్స్ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి అని చెప్పేసి సో, యూనివర్స్ కూడా చెప్తూ ఉంది. బట్ కొన్ని సందర్భాల్లో అలా ఫీల్ అవ్వటం అనేది జరుగుతూ ఉంది. సో, అలాంటి సందర్భాల్లో కూడా కొంత కోపాన్ని ప్రదర్శించడం, అంటే డెసిషన్స్ ఎలా తీసుకోవాలి అనేటువంటి సో, ఆ సిట్యుయేషన్స్‌లో కూడా కొంత కోపాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతూ ఉంది. బట్ మీ పర్సన్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఆ సిట్యుయేషన్స్‌లో కూడా ఒక మంచి అడ్వైజెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఏ డెసిషన్స్ తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? ఒకవేళ మీరు తీసుకున్న డెసిషన్ మంచిది అయితే, సో, వాళ్ళ ఒపీనియన్ ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. మీరు తీసుకున్న డెసిషన్ మంచిదండి. ఆ డెసిషన్ ప్రకారమే మీరు ముందుకెళ్ళండి అని చెప్పేసి సో, ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ వాళ్ళందరూ గూడా వాళ్ళ ఒపీనియన్‌ని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒక మంచి ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి. ఒక బిగినింగ్ అనేది ఉండబోతూ ఉంది.
సో మీరు ఏదైతే కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో, మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కూడా అంతా పాజిటివ్ ఎనర్జీ మీకు అందటానికి ఛాన్స్ అయితే ఉంది. ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే రాబోతూ ఉంది. కొన్ని సర్ప్రైజెస్ అయితే ఉండబోతూ ఉన్నాయి. సో రిలేషన్ గురించి ఏదైతే ఆలోచిస్తున్నారో రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి. దైవాన్ని నమ్ముతూ ఉన్నారు. మిమ్మల్ని మీరు నమ్ముతూ ఉన్నారు ముఖ్యంగా. సో ఖచ్చితంగా సక్సెస్ వైపు మనం వెళ్తూ ఉన్నాం అనేటువంటి నమ్మకంతోటి వెళ్తూ ఉన్నారు. రిలేషన్ గురించి కూడా చాలా నమ్మకం ఉందండి. ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్‌తో ముందుకెళ్తుంది. సో ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉండవు. ఖచ్చితంగా మనం సక్సెస్ వైపే వెళ్తున్నాం అనేటువంటి నమ్మకంతోటి సో జర్నీ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది. గ్రోత్ ఉండబోతూ ఉందండి. ఖచ్చితంగా రిలేషన్‌కి సంబంధించి ఒక స్ట్రాంగ్ బాండ్‌తోటి అయితే ముందుకెళ్తూ ఉంది. ఖచ్చితంగా మీరు చూపించేటువంటి కోపం, లేదు మీరు ప్రదర్శించేటువంటి కోపం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కొన్ని సిట్యుయేషన్స్‌లో దాన్ని కోపంగా తీసుకున్నా, ఆ సిట్యుయేషన్‌లో మీ పర్సన్ కోపాన్ని ప్రదర్శించిన తర్వాత మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు. మీకుండేటువంటి రెస్పాన్సిబిలిటీస్, సిట్యుయేషన్స్‌ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తూ ఉన్నారు. రిలేషన్‌లో మాత్రం డిస్టర్బెన్సెస్‌ని కోరుకోవట్లేదు. రిలేషన్‌లో మాత్రం గ్యాప్‌ని కోరుకోవట్లేదు. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో గ్యాప్ వచ్చినా, ఆ గ్యాప్‌ని ఎలా తగ్గించాలి అనే దాని గురించి మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్‌తో ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో కోరుకుంటూ ఉన్నారండి. యూనివర్స్ కూడా చెప్తూ ఉంది. ఒక మంచి పాజిటివ్ ప్రోగ్రెస్ తోటి సో ముందుకెళ్తానికి మీరేదైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో, ఆ డెసిషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది. ఖచ్చితంగా కెరియర్‌కి సంబంధించి, రిలేషన్‌కి సంబంధించి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారండి. సో ఖచ్చితంగా మీరు తయారు చేసుకునేటువంటి ప్రతి ప్లాన్‌లో కూడా మీ పర్సన్ యొక్క హెల్ప్ ఉండబోతూ ఉంది. మీ పర్సన్ యొక్క వాల్యుబుల్ అడ్వైజెస్ అయితే సో ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ మనం ఈ రీడింగ్‌లో చెప్పుకుంటూ ఉన్నాం. చాలా ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారు. రెస్పాన్సిబిలిటీస్‌ని కూడా మీరు మోసుకుంటూ ముందుకెళ్తున్నారని చెప్పేసి చెప్పుకుంటున్నామండి. టారో కూడా చెప్తూ ఉంది. సో చాలా ఛాలెంజెస్‌ని ఫేస్ చేసుకుంటూ ఉన్నారు. వచ్చేటువంటి ప్రతి ఛాలెంజ్‌ని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. మీరు ఓవర్‌కమ్ చేసేటువంటి ప్రతి ఛాలెంజ్‌లో కూడా మీ యొక్క పర్సన్ యొక్క హెల్ప్ అనేది, లేదు మీ పర్సన్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక వాల్యుబుల్ అడ్వైజ్ అనేది ఉండబోతూ ఉంది. లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర వచ్చినటువంటి ఒక అడ్వైజ్ అయితే ఉండబోతూ ఉంది. సో చాలా మంచి అడ్వైజెస్ ఇవ్వబోతూ ఉన్నారండి. ముఖ్యంగా ఒక ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, మీ పర్సన్ గానీ ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే మేమున్నాము, లేదు నేనున్నాను అనేటువంటి ఒక కేరింగ్ ఏదైతే ఉందో మీ మీద, సో అది చాలా మోస్ట్ వాల్యుబుల్ థింగ్ అండి. సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి, ఎక్కడ గ్యాప్స్ లేకుండా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి సో యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చాలా కంట్రోల్డ్‌గా వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా మీ పర్సన్ గురించి చెప్పుకోవాలి. సో చాలా కంట్రోల్డ్‌గా వెళ్తూ ఉన్నారండి. మీరు ఎన్నిసార్లు కోపాన్ని ప్రదర్శించినా సరే, సో తను ఎక్కడా కూడా కోపాన్ని ప్రదర్శించట్లేదు. కొన్ని సిట్యుయేషన్స్‌లో కోపాన్ని ప్రదర్శించినా సరే, సో తిరిగి మళ్ళీ దాంట్లో ఉండేటువంటి ప్రేమను అర్థం చేసుకుంటూ ఉన్నారు. సో రిలేషన్ గురించే కదా, లేదు కెరియర్ గురించే కదా అనేటువంటి ఆలోచనలో సో ముందుకెళ్తూ ఉన్నారండి. ఖచ్చితంగా రిలేషన్ ఎక్కడా కూడా గ్యాప్ రావాలని కానీ, లేదు రిలేషన్‌లో నుంచి బయటికి రావాలని కానీ ఎక్కడా కూడా కోరుకోవట్లేదు. సో ఖచ్చితంగా రిలేషన్ యొక్క స్ట్రాంగ్‌నెస్‌ని కోరుకుంటూ ఉన్నారు. రిలేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి ఈరోజు లాంగ్ రీడ్. మీరు చూపించేటువంటి కోపంలో కోపాన్ని చూస్తున్నారా, లేదు ప్రేమను కూడా చూస్తూ ఉన్నారా అని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఇచ్చినటువంటి ఆన్సర్. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి. వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వ్యూవర్స్కి పాజిటివ్ ఎనర్జీ అందాలి, లైఫ్లో సక్సెస్ వైపు దూసుకొని వెళ్ళాలి. వాళ్ళ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా అమ్మవారి దీవెనలతోటి నెరవేరాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.